హాయ్ హలో అందరికీ. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా, మా చెట్టు జాంకాయలన్నీ రామచిలుకలు తినేస్తున్నాయని చెప్పి. ఇదిగోని చూడండి ఎలా కూర్చొని తింటున్నాయో. ఇక్కడ మేబీ ఆ చెట్టు ఆకుల్లో రామచిలుక కనిపించట్లేనట్టుంది. ఇక్కడ నేను అందుకనే చాలా జూమ్ చేసి తీసాను ఇక్కడైతే. సో ఇలా జామకాయలు అయితే తినేసి కింద పడేస్తున్నాయి అనమాట. సో ఇంకా ఈరోజు అయితే మన ఛానల్లో స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి సాసెస్ వాడకుండా రెస్టారెంట్ స్టైల్లో చేశాను. చాలా బాగుంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట. పిల్లలు అంటే ఎక్కువ మసాలాస్ తినలేని వాళ్ళు కానీ ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్లోకి ప్యాక్ చేయడానికి కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఇక్కడైతే నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. దానికోసం అని చెప్పి ఎసరు పెట్టుకున్నాను. వన్స్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వస్తున్నప్పుడు అందులోనే మన బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసాను అనమాట. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, సో ఇక్కడ చూపించినంత విధంగా కుక్ అయితే చాలు. దాన్ని వాచేసి ప్యాన్ కింద చల్లారి పెట్టేయండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైసే కాదు, వెజ్ ఫ్రైడ్ రైసే కాదు, ఏ ఫ్రైడ్ రైస్ చేయాలనుకున్నా రైస్ అయితే కంప్లీట్గా చల్లారితేనే చాలా బాగుంటుంది, బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఇక్కడైతే నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. వీటికి ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం నిమ్మరసం వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ అలానే ఇక్కడ నేను ఎటువంటి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ కూడా వాడటం లేదు. జస్ట్ అవి మాత్రమే ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ వాడి మ్యారినేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. నిమ్మరసం పిండుకొని ఒక పక్కన పెట్టేసుకోవడమే. ఈరోజు ఇది నేను చేసింది అయితే ఫ్రైడే రోజు చేశాను. ఫ్రైడే నేను యాక్చువల్లీ నాన్ వెజ్ తిన్నాను, అందుకని చెప్పి నా కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేసాను. సో ఇక్కడ ఈ చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే వేగంగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడైతే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మా చిన్నోడు స్పెషల్గా బిర్యానీలు ఎక్కువ తినడానికి ఇష్టపడ్డు. ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్లు అలాంటివి తినాలి అంటే చాలా ఇష్టపడతాడు అనమాట. అండ్ అలానే క్లైమేట్ కూడా బాగుంది కదా, ఎప్పుడు వండుకునేలాగా ఎందుకు చికెన్ కర్రీ అని ఈ స్పెషల్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడైతే దీన్ని మ్యారినేట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు కళాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం అనమాట. ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్లు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి కళాయిలో కానీ పాన్లో కానీ చేసుకుంటున్నప్పుడు ఆయిల్ ఏదైతే వేస్తామో అది మొత్తం మన వెజల్ ఏదైతే వాడుతున్నామో దాని అంతటికీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే అన్నం వేసిన తర్వాత కిందన మాడకుండా ఉంటుంది, అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇక్కడైతే నేను బాగా ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చికెన్ అయితే వేసేసాను. చికెన్ వేసేసి రోస్ట్ చేసుకుంటున్నాను. చికెన్ని మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు కూడా దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత అట్ల పుల్లతో చికెన్ పీస్ని మనం ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది. సో దట్ అప్పుడు మనకు తెలుస్తుంది చికెన్ కుక్ అయిపోయింది అని చెప్పి. సో ఇందులోంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే లోపల నేనైతే వేరే ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎగ్స్ బీట్ చేసుకుంటాను, ఎగ్స్ స్క్రాంబుల్ చేసుకుంటాను. సో ఇది మనం ఫస్ట్లో కూడా చేసుకోవచ్చు, బట్ అందులో ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసేసుకుంటుందని చెప్పి నేను సెపరేట్గా చేశాను. సో వన్స్ ఈ తవా వేడైన తర్వాత ఇందులోనైతే ఎగ్స్ని ముందుగానే ఒక బౌల్లో బీట్ చేసి ఉంచుకున్నాను, 4 ఎగ్స్. దాన్ని ఇందులో వేసేసి స్క్రాంబుల్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడైతే క్లైమేట్ ఇప్పుడు ప్రజెంట్ ఎండ ఉండటం లేదు, వర్షం ఉండటం లేదు, అలా మంచి గాలితో ఉంటుందన్నమాట. బాగుంటుంది వెదర్ కూడా. సో అండ్ అలానే లాస్ట్ ఈవెంట్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను కదా, లాస్ట్ మంత్ అంతా స్పెషల్ వెల్ఫేర్ మీట్ ఉంది అని చెప్పి. అందులో నాకు ఏ గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా ఈ లాస్ట్లో మీకు ఫొటోస్ అయితే యాడ్ చేశాను, తప్పకుండా చూడండి లాస్ట్లో. సో మాకు ఏ స్పెషల్ ఈవెంట్ కానీ ఏ వెల్ఫేర్ మీట్స్ అయినా కూడా గిఫ్ట్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు ఎంకరేజ్మెంట్ కోసం. సో ఆ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అనేది లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోనైతే తప్పకుండా చూడండి. సో ఇప్పుడు వేడవ్వాలి. ఈ ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నప్పుడు మాత్రం ఏదైతే మనం తవా యూస్ చేస్తున్నామో అది బాగా వేడైన తర్వాత వన్స్ మనం ఇలా ఎగ్స్ని వేసుకున్న వెంటనే అది స్ప్రెడ్ అయ్యి మనకి బ్రేక్ అయిపోవాలన్నమాట ఇలా వెంటనే. సో అప్పుడు మనకి హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూద్దాం చికెన్లో నుంచి ఇంకా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు కూడా మూత తీసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలన్నమాట.
సో ఇక్కడ ఇలా కలుపుతున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక ఇప్పుడు వాటర్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే ఏదైనా ఒక చికెన్ పీస్ని తీసుకొని ఇక్కడ టేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు అనుకున్నా కూడా చూస్తున్నారు కదా, పెట్టిన వెంటనే కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇలా బ్రేక్ అయిపోయింది అంటే మనకి చికెన్ ఆల్మోస్ట్ డన్. ఇక్కడే మీరు సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా చికెన్కి బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు టేస్ట్ చేసి. సరిపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు నేనైతే చాప్ చేసి ఉంచుకున్న బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. అండ్ నా కోసం అయితే క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరు క్యాప్సికమ్ కూడా తినరు, అందుకని చెప్పి వాళ్ళకి చేస్తున్న దాంట్లో క్యాప్సికమ్ యాడ్ చేయలేదు. ఇక్కడ స్వీట్ కార్న్, బీన్స్ అండ్ క్యారెట్ వేసేసాను కదా, ఆ చికెన్ రోస్ట్ అవుతుంది కదా, ఫ్రై అవుతుంది కదా, వాటితో పాటు ఇవి కూడా వేసేసాను. ఇప్పుడు వన్స్ ఇవన్నీ కూడా అందులో ఉండే ఫ్లేవర్స్ కూడా ఇందులో రావాలి అని చెప్పి అండ్ కొంచెంగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ రైస్ కుక్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేసాం, చికెన్లోని సాల్ట్ వేసాం, ఇంకా ఈ బీన్స్ వెజిటేబుల్స్ వేస్తున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అక్కడ ఎక్కడ అంటే ఎక్కువ అవ్వకుండా చెక్ చేసుకుంటూ వేసుకోండి. అండ్ అలానే సైడ్ డిష్ కింద చికెన్ లెగ్ పీస్లు అయితే మ్యారినేట్ చేసి పెట్టాను, నేను మర్చిపోయాను అనమాట. సో ఫ్రిడ్జ్లో చూస్తే మ్యారినేట్ చేసి ఉన్నవి ఉన్నాయి. సో అందుకని చెప్పి వాటిని కూడా నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. ఏమీ లేదు, ఇది చాలా సింపుల్. ఉప్పు, కారం, అలానే చికెన్ మసాలా ఉంటుంది కదా, అది, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంతా బియ్యపిండి వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. అంతే, నిమ్మరసం కూడా పిండాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. సో అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడైతే మనం రోస్ట్ చేసుకుంటున్నాను కదా, అదే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు బీన్స్, మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయాయి, ఫ్రై అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఈ స్క్రాంబుల్ చేసి ఉంచుకున్న ఎగ్ని కూడా వేసేసుకుంటాం అనమాట. ఇక్కడ వన్స్ ఎగ్ వేసేసిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి ఉంచుకున్నామో ఆ రైస్ని కూడా ఇక్కడికి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరిపోకపోతే అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కూడా మనం సాల్ట్ అనేది వేసాం. అండ్ ఇక్కడ ఇవన్నీ యాడ్ అవుతున్నప్పుడు నేనైతే గార్లిక్ పౌడర్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్ కలిసి ఉన్నది నా దగ్గర ఉన్నింది, ఆ రెండింటిని కలిపి కూడా వేసేసాను. అండ్ ఇంకా మిరియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు మనం బాయిల్ చేసి ఉంచుకున్న రైస్ని అయితే వేసేసి చక్కగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అనమాట ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే. రైస్ ఎప్పుడైనా ఇంకా మీకు పొడి పొడిగా ఆడాలి, టైం లేదు అనుకుంటే, బాక్సెస్లో ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే రైస్ని వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉన్న రైస్తో చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. వేడి మీద చేస్తే ఏమవుతుంది అంటే అన్నం బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకొంచెం మిరియాల పొడి, అలానే గార్లిక్ పౌడర్ అండ్ అలానే వైట్ పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. స్ప్రింకిల్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ. సో నేను ఇప్పుడైతే అదే స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ అలానే కొంచెం అంతా షుగర్ కూడా వేసాను. షుగర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది చాలా. అండ్ దీన్ని అయితే నేను షేర్వాతో సర్వ్ చేశాను. అండ్ ప్లేటింగ్ కూడా చూపిస్తాను కదా. సో షేర్వా విత్ చికెన్ లెగ్ పీస్ యాజ్ అ సైడ్ డిష్, చికెన్ ఫ్రైడ్ రైస్, అంతే. చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటాను, అంతే. ప్లేట్లో సర్వింగ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కట్టుకున్న శారీనే నాకు గిఫ్ట్గా ఇచ్చారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శారీసే గిఫ్ట్ ఇచ్చారు, మాకు సెలెక్ట్ చేసుకోమన్నారు. నేనైతే నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పి ఈ కలర్ శారీ చూస్ చేసుకున్నాను. అండ్ ఆ నెక్స్ట్ డే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో